మేధావులందరూ ఇండస్ట్రియల్ కమిటీ పెట్టి అక్కడ స్కిల్నెస్ కోర్సు నేర్పించి ఆ కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చేందుకు భారత్ సిటీలో కట్టిస్తాం. వారికి కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. వారికి కూడా తెలుసు, ఐడియా ఉన్నది. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కంపేర్ చేసుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, కాంగ్రెస్ ఏ విధంగా చేసింది చెప్తున్నారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే ఎస్ఎల్బీసీ సొరంగం నేను కొట్లాడి సాధిస్తే 43 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు పూర్తి చేయక 2 లక్షల కోట్లు పెట్టి కూలిపోయిన కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది. ఆయన కమిషన్లు వచ్చినాయి. ఏ ఒక్క ప్రాజెక్టులో ఒక కొత్త ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలే. 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఒక్క ఇల్లు కట్టలే, ఇందిరమ్మ ఇల్లు. ఇవాళ చూడండి 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లు ఊళ్ళల్లో మా సర్పంచ్ అడగాలి మీరు. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. పార్టీలకు అతీతంగా 5 లక్షల ఇల్లు మహాలక్ష్మి పథకం ఆర్టీసీ ద్వారా ఈ 24 నెలల్లో రేపు 7వ తారీఖు మేము మంత్రులము, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వచ్చింది 24 మంత్స్ అవుతుంది. 8,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. మహిళల్ని ఉచితంగా ఇలా ఏ మహిళలు మీరు అడిగినా వారు చెప్తారు. మీరు 8,400 కోట్లు అంటే మా ఒక 1000 బస్సులు కొని మహిళా సంఘాలకు ఇచ్చేసినాం. మీరే నడుపుకోండి ఆర్టీసీ బస్సులు. వచ్చిన లాభాలు మహిళా సంఘాలకి. ప్రతి కాన్ఫరెన్స్లో ఒక పెట్రోల్ బంకు. మీరు జీతాలు పోని మిగిలింది మొత్తం కూడా మహిళలే తీసుకోవాలి. ఇప్పుడు రైస్ మిల్ కూడా మండలానికి ఒకటి పెట్టాలని మహిళా సంఘాలకు. ఇవాళ 200 యూనిట్ల కరెంటు. రేషన్ కార్డు ఇచ్చి దాని మీద 50 రూపాయల సన్న బియ్యం ఇస్తున్నాం. అంటే మేము తినే బియ్యం పేదవాడు తింటున్నాడు. తెలంగాణ వచ్చి ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పులపాలు చేసి 7 లక్షల కోట్లు రేషన్ కార్డు ఇచ్చే ఆలోచన రాలేదు. మేము రేషన్ కార్డు ఇచ్చి 50 రూపాయల కిలో బియ్యం ఇచ్చాం. అప్పుడు ఆయన దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్కే వదిలిపెట్టేది. ఇలా 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు ఏమి లేదు, బిజినెస్ అంతా అప్పచెప్తున్నాం. ఇక కేటీఆర్ కాంగ్రెస్ గురించి విమర్శిస్తే ఫస్ట్ కేటీఆర్కు మీ ద్వారా ఆంధ్ర మీడియా దగ్గర కాబట్టి మొత్తం హైలైట్ చేస్తాను. మీరు ఒకటే అడుగుతున్నా, కేటీఆర్ గారు మీ సొంతం రక్తం పంచుకొని పుట్టిన మీ సోదరిమణి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు, రావన్నా నువ్వు జాగ్రత్త. మన బావలు ఉన్నారు ఇద్దరు, హరీష్ బావ సంతోష్ బావ 1000 కోట్లు దోసుకుర్రు. నాయనని సిబిఐకి లాగినరు. రావణ నువ్వు జాగ్రత్త అని చెప్పి మన వనపర్తి పోయి అక్కడ నిరంజన్ అంటే మాజీ అగ్రికల్చర్ మినిస్టరు కేసీఆర్ రైట్ హ్యాండ్ వీడో దొంగ 2000 కోట్ల దేవాలయ భూములు గుంజుకున్నావు అని చెప్పి మా దగ్గరకు వచ్చి నల్గొండలో మినిస్టర్ ఉన్నాడు. కానీ ఆ పేరు చెప్పే నా స్థాయి కాదు అది. ఆయన 5-6 వేల కోట్ల కొన్నాడు, బస్ కిరాయి లేదు. ఆయనను కూడా కవిత క్లాస్ తీసుకుంది. మొత్తం నాశనం చేసి 1000 కోట్లు దోచుకొని దానికి కేటీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా, నువ్వు ఇన్నిసార్లు అడిగినా పనికిరాని స్టేట్మెంట్ జూబ్లీస్ ఎలక్షన్లు కూడా ఇచ్చినావు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు హరీష్ రావు. మీ కవిత దానికి మీ భావాలని మంత్రులని మీ సొంతం రక్తం పట్టుకున్న పంచిన బిడ్డ నీకు రాఖీ కట్టింది 35 ఏళ్ళు. ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి ఈ 1000 కోట్లు దోచుకున్న భావాల సంగతి ఏంది? ఆ భావాలను ఏం చేస్తాము, మంత్రులను ఏం చేస్తాము? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. 6,000 కోట్ల మిత్తి కడుతున్నాం, 7,000 కోట్ల వడ్డీలు కడుతున్నాం. రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ పెన్షన్ 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. 7 లక్షల కోట్లు అప్పు చేసినాం. ఇవాళ మీరు బతుకమ్మ చీరలు బస్తాలలో కొనుక్కొచ్చి 60 రూపాయలు చీరిస్తే మేము ఈ 2 ఏళ్ళు ప్లాన్ చేసి మంచిగా డిజైన్ చేసి క్యాబినెట్లో మాట్లాడుకొని 1 కోటి మంది మహిళలకు దాదాపు 800 రూపాయల పైన ఉంటుంది ఆ చీర. మన ఇళ్ళల్లో మన భార్య పిల్లలు కట్టుకుంటారు. అలాంటి చీరలు ఇలా గ్రామాల పంచినాం. నువ్వేం చేసినావు? 60 రూపాయల చీర బస్తాలలో కొనుక్కొచ్చిన సూరత్లో.